వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అరిసెలు. అరిసెలకు కావలసినవి బియ్యం పిండి 500 గ్రాములు, 400 గ్రాములు బెల్లం, కొంచెం నెయ్యి, 1 టీ స్పూను నువ్వులు. పిండిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. రాత్రంతా బియ్యం నానబెట్టుకొని ఉదయాన్నే ఆరబోసుకొని పిండి పట్టించుకోవాలి. అప్పుడు అరిసెలకు పిండి రెడీ అవుతుంది. పాకం కోసం బెల్లం స్టవ్ పైన పెట్టుకున్నాను. 1 టీ గ్లాస్ నీళ్లు వేస్తున్నాను. చూడండి, పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను. ఈ బెల్లం బాగా కరిగిపోవాలి, కరిగి పాకం లాగా రావాలి. ఇప్పుడు పాకం వచ్చేసింది. చూడండి, నీళ్ళలో వేసి చూపిస్తాను. నీళ్ళలో వేసిన తర్వాత ఇలా దగ్గరికి ఉండలాగా రావాలి. అప్పుడే పాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, ఇలాచి, 4-5 ఇలాచి, 1 టీ స్పూన్ నువ్వులు వేసి పిండిని కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని కలిపేసేయాలి. కొద్దిగా వేసుకుంటూ కలిపేసేయాలి. కలుపుతున్నాను. అంతా పిండికి బెల్లం అంతా పట్టుకోవాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పల్చగానే ఉంటుంది. పిండి చల్లారిన తర్వాత గట్టిగా తయారవుతుంది. అప్పుడు చల్లారిన తర్వాత అరిసెల్లాగా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కలిసిపోయేలా కలుపుకుందాం. ఇక్కడ ఉండలు లేకుండా పిండి మంచిగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేతితో అంతా కలుపుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అరిసెల్లాగా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేస్తే అరిసెలు రెడీ. చల్లారిన తర్వాత అరిసెలు చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పిండి చల్లారిపోయింది. ఈ పిండిని ఇలా రౌండ్గా అరిసెల్లాగా చేసుకోవాలి. అరిసెల్లాగా చేసుకున్న దాన్ని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అరిసెలు రెడీ అవుతాయి. ఇది చూపిస్తాను, చూడండి. దీన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. ఒకవైపు వేగిపోయింది, ఇంకోవైపు తిప్పుతున్నాను. చూడండి, ఇలాగే అన్ని అరిసెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు నూనెలోకి వెళ్ళి తీసాను. ఇలా నూనె అంతా ఒత్తేసేయాలి. అప్పుడు నూనె లేకుండా అరిసెలు బాగుంటాయి. నూనె తీసేయాలి మొత్తం. ఇలా ప్రెస్ చేసుకుంటూ నూనెని మొత్తం తీసేయాలి. ప్రెస్ చేసుకుని అరిసెలు ఇలా వస్తాయి. ఇప్పుడు అరిసెలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.